ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవి హీట్ వేవ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచన. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేది ఎన్సీసీ. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్ స్పష్టం. కలెక్టరేట్లో 24/7 పద్ధతిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కాకినాడలో మెడికల్ రిప్లు ధర్నా. జిల్లాలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలతో కొనసాగుతున్న వేసవి హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కోరారు. కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నెలకొంటున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, వాతావరణ పరిస్థితుల్లో చేపట్టిన రక్షణ చర్యల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఈ హీట్ వేవ్ కండిషన్ అనేది కొన్ని రోజులుగా ఎక్కువ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. ఈ వడదెబ్బ వల్ల మనకి చాలా ప్రమాదకరమైన ఒక వాతావరణం బయట ఉంది. సో కాబట్టి ప్రజలు ఎవరు ఎక్కువ ఎండ ఉన్న సమయంలో, మెయిన్గా 11 గంటలకు ముందు పొద్దున, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ముందు వాళ్ళు బయట తిరగవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ హీట్ వేవ్ కండిషన్లో ఎక్కువ మంది బయట తిరగడం వల్ల డీహైడ్రేషన్ కారణం చేత గతంలో కొన్ని మరణాలు కూడా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే, అదేవిధంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా 11 గంటల నుంచి 4 గంటల మధ్యలో రాబోయే 4-5 రోజులు మీరు దయచేసి వెళ్ళకూడదని, బయట వెళ్ళవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే, మీకు బయట వెళ్ళినప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే దగ్గర ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలో కానీ దానికి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ పాకెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దగ్గర ఉన్న హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్లో పనిచేస్తున్న వర్కర్స్, వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా పొద్దునే పనికి వెళ్ళి ముందుగానే వాళ్ళు పని అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్కి, ఎన్ఆర్ఈజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పంట పొలాల్లో వరి కోతలు ఇప్పుడు చివరి దాకా వచ్చినది. స్టిల్ కొన్ని చోట్ల ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది. సో అక్కడ అగ్రికల్చర్ లేబరర్స్ అందరూ కూడా 10 గంటల తర్వాత బయట వెళ్ళవద్దని మీ సందర్భంగా కోరుతున్నాను. ఎక్కువ ఈ ఎండ ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఎక్కువ నీళ్ళు తాగాలి. అదేవిధంగా షేడ్ ఉన్న చోట్ల వెయిట్ చేయాలి. దానికి అనుకూలంగా మనం చలివేంద్రాలు కూడా నగరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
దీంతో పాటు బస్ స్టాండ్ దగ్గర, బస్ షెల్టర్స్ దగ్గర షేడ్ కూడా మనం కాకినాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎన్సీసీ క్యాంపులు ఎంతగానో దోహదం చేస్తాయని జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక జేఎన్టీకే అల్యూమిని ఆడిటోరియంలో 9వ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఎన్సీసీ క్యాంప్ను జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్, పి ప్రవీణ్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్స్ మరియు ఎన్సీసీ పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంపులు చాలా కాలంగా జరుగుతున్నాయని, అయితే ఎన్సీసీ క్యాంప్ వాటికంటే భిన్నమైనదని పేర్కొన్నారు. తరగతి గదుల్లో నేర్చుకునే దానికంటే పరిశ్రమలో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్న్షిప్లు ఉపయోగపడతాయని, కానీ ఇంటర్న్షిప్లతో పోల్చితే ఎన్సీసీ క్యాంపులు చాలా భిన్నమైనవని, ఇవి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్యాంపులో ఉత్సాహంగా పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు. డిసిప్లిన్ వస్తుంది ముందు వాళ్ళకి, తాము క్రమశిక్షణతో ఉంటారు, బాధ్యతగా ఉంటారు, సోషల్ అవేర్నెస్ ఉంటుంది, సంఘంలో ఉన్న బాధ్యతలు ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ బాధ్యతల గురించి మర్చిపోతున్నారు. క్రమశిక్షణ లేదు మన సొసైటీలో చాలామందికి. సోషల్ మీడియాలో కానీ ఇంకొక రకంగా కానీ మనం చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ తగ్గిపోవాలన్నా కానీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, దేశం మనది, దేశం కోసం మన పౌరులం అనేది ఉండాలి, తోటి పౌరుల్ని సరిగా గుర్తించడం, గౌరవించడం అనేది చేయాలి. సో ఇలాంటివన్నీ మంచి లక్షణాలన్నీ స్టూడెంట్స్లో పెంపొందించాలనుకుంటే ఎన్సీసీ యాక్టివిటీ అనేది ఇంకా పెంచాలని నా ఉద్దేశం. ఆర్మీ ట్రైనింగ్ అనేది అది పెద్ద పాలసీ, 1 year ట్రైనింగ్ అనేది. బట్ కనీసం ప్రతి కాలేజీలోనూ ఎన్సీసీని కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థికి ఇలాంటి ఎన్సీసీ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడలో మాకు ఒక యూనిటే ఉంది, 50 మందికి ఉంది. మాకు 2800 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో. మరి ఒక 50 మందికి అవకాశం ఇస్తే మిగతా 2750 మందికి ఎట్లాగూ. అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచండి. ఆర్మీది కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, నేవీది కావాలి. ఎయిర్ ఫోర్స్ ఉంది ఇప్పుడు, నేవీది, ఆర్మీది కూడా బాగుంటుందని. అట్లాగే ఇంకా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ అలవాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ ట్రైనింగ్ క్యాంప్లో మేము చాలా గెస్ట్ లెక్చర్స్ కూడా ప్లాన్ చేసాము. డ్రోన్ ట్రైనింగ్ ఉంది, స్వచ్ఛ భారత్ ఉంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది, దెన్ వీవ్ గాట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది, థియరీ ట్రైనింగ్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ది, విచ్ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ రైటింగ్ ది ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పోస్కో గెస్ట్ లెక్చర్ ఉంది, యాంటీ డ్రగ్ గెస్ట్ లెక్చర్ ఉంది. సో వేరియస్ గెస్ట్ లెక్చర్స్ ప్లాన్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ కల్చరల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ప్లాన్, లైక్ గ్రూప్ డ్యాన్స్, గ్రూప్ సాంగ్స్, మైమ్ అండ్ ఎనీ టాలెంట్ దట్ ఈస్ దేర్ ఇన్ క్యాడెట్స్, అది కూడా ఉంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ క్యాంప్ అనేది ఒక మెట్ అవుతుంది వీళ్ళకు ఆర్డీసీ జాయిన్ అవ్వడానికి, ఆర్డీసీ క్యాంప్కి వెళ్ళడానికి, ఎయిర్ ఫోర్స్ క్యాంప్ వెళ్ళడానికి, నేవీ క్యాంప్ వెళ్ళడానికి. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు మోస్ట్లీ ఆర్డీసీకి వెళ్ళిపోతారు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ క్యాంప్కి వెళ్ళిపోతారు, లేకపోతే నేవీ క్యాంప్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఫిల్టరింగ్ అవుతుంది అనమాట క్యాంప్స్లో. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏవిఎస్లో ఉంటుంది, నేవీలో ఉంటుంది, ప్లస్ ఆర్డీసీలో ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ హెల్పింగ్ దెమ్ టు బిల్డ్ దర్ క్యారెక్టర్, టు బిల్డ్ దర్ టాలెంట్, టు షో ద టాలెంట్. ఇట్ ఈస్ ద ఐడియల్ ప్లాట్ఫామ్ టు షో ద టాలెంట్. ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది వాళ్ళ టాలెంట్ షోకేస్ చేయడానికి. సో ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీ విల్ హ్యావ్ ఏ సెషన్ ఎట్ ద ఎండ్ వేర్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు విల్ బీ గివింగ్ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది, ఫైరింగ్ ఉంటుంది, లైక్ .22 ఫైరింగ్ ఉంటుంది, రైఫిల్ ఫైరింగ్ ఉంటుంది, అండ్ స్కీట్ ఫైరింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేపిస్తాం మేము ఇక్కడ పెద్దాపురం రేంజ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ బీ డూయింగ్ దమ్ డ్రోన్ ట్రైనింగ్. డ్రోన్ ఎలా ఎగరేయాలి, అది ఎలా కవర్ చేస్తారు, దాని థియరీస్ బిట్స్ అన్ని చెప్తాము. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించడంతో పాటు ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కాకినాడ కలెక్టరేట్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెంటర్ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 9849903879 కు జిల్లా వాసులు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అవి ధాన్యం కొనుగోలు కావచ్చు, కొనుగోలులో ఏర్పడే సమస్యలు కావచ్చు, మంచినీళ్ళు సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక అగ్ని ప్రమాదం లాంటి సమస్య కావచ్చు, లేకపోతే ఒక వైద్య అవసరాల సమయంలో సరైన వైద్యం అందించకపోవడం, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే స్పందించడానికి మనము ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, కాల్ సెంటర్ ఒకటి మనము జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. 9849903879
9849903879. మళ్ళీ రిపీట్ చేస్తాను, 9849903879. ఈ నంబరు మీరు కాల్ చేస్తే, ఈ ఫోన్ నంబర్కి మీరు కాల్ చేస్తే 24 గంటలు మిమ్మల్ని మీకు స్పందన ఇచ్చి, మీకు సరైన సమాధానం ఇచ్చి వెంటనే ఆ చర్యలు తీసుకోవడానికి సిబ్బంది మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ని వినియోగించుకొని ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు వస్తే దయచేసి కాల్ చేయవలసిగా కోరుతున్నాను. ప్రధానంగా ఏదైతే మనము వరి కొనుగోలు చేస్తున్నామో అప్పుడు అక్కడ దళారులు సమస్య ఉన్నా, లేకపోతే ఎక్కువ ధరలు ఎవరైనా అడిగినా ఆ సందర్భాల్లో వాళ్ళు కాల్ చేయవచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా చికిత్స సమయంలో ఇష్యూస్ వచ్చినా, ఎవరైనా అనధికారంగా డబ్బు అడిగినా ఈ ఫోన్స్ మనము కాల్ చేయవచ్చు. ఇక నంబర్కి మీరు ప్రజలు కాల్ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ, అది వరద కావచ్చు, తుఫాన్ కావచ్చు, లేకపోతే ఏదైనా అగ్ని ప్రమాదాలు కావచ్చు, వెంటనే స్పందించడానికి ఈ నంబర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైనా అనధికారంగా ఎవరైనా డబ్బు అడిగినా కూడా మీరు ఈ నంబర్కి కాల్ చేయవచ్చు. దీంతో పాటు ఎక్కడైనా లేఅవుట్ మీ సొంత పొలంలో ఎవరైనా బెదిరింపులు, ఏదైనా అనధికారంగా రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే లొంగిపోకుండా మీరు ఈ నంబర్ కాల్ చేస్తే మీకు ఇమీడియట్గా స్పందించి ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ఈ కాల్ సెంటర్ని వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల ద్వారా మీ ముందు తీసుకువస్తున్నాం. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి లేబర్ కోడ్స్ జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ కార్యదర్శి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, యాజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ ను తీసుకురావడం చాలా దారుణమని, వెంటనే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమల్లో భాగంగా 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12-13 గంటలు పని చేయించుకోవచ్చునని కేబినెట్ తీర్మానం చేయడం చాలా దుర్మార్గమని, చర్యని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, రామకృష్ణ, సన్షుద్దీన్, అప్పారావు, శ్రీనివాస్, సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, శ్రీరామ్, ఫ్రాన్సిస్, ఓ వెంకట్రావు, వెంకటేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దానితో పాటు పని గంటలు పెంచి ఓవర్ టైం అనే విషయం కూడా ఎక్కడా మాట్లాడకుండా కార్మికుల్ని బానిసలుగా తయారు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక యూనియన్లు, అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు ఇప్పటికి అనేక సార్లు వ్యతిరేకించినాయి, సమ్మెల్లో వెళ్ళినాయి. అయినా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టయినా లేదు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకా 10 గంటలు కాదు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చేసినాయి. మహిళలను కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చేసినాయి. ఇలాంటి వాటన్నిటిని వ్యతిరేకిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ఒకే ఒక చట్టం, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976, దాన్ని కూడా తీసేయడం జరిగింది. దీంట్లో ఆ చట్టం ఉన్నప్పుడే ఫార్మా కంపెనీల యజమాన్యాలు మాపై దాడి చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ చట్టం లేకపోయేసరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చారు, ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది, కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. రేపటి రోజున పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ అనే ఫెసిలిటీస్ అనేవి కూడా లేకుండా పోతాయి. వీటన్నిటిని అపోజ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మా ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఆ నోటిఫికేషన్ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అత్యంత దుర్మార్గంగా కార్మిక వర్గాన్ని అణిచి ఉంచి, జీతాలు లేకుండా చేసి, కార్మిక హక్కులు లేకుండా చేసి కార్పొరేట్ల సేవల్లో ధరిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కార్మిక సంఘాల తరపు మేము విజ్ఞప్తి చేసేటంటే, దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే పటిష్టమైనటువంటి ఉద్యోగ భద్రత ఉండాలా. ఆ ఉద్యోగాలు చేసేది ప్రైవేటు కంపెనీలైనా, ప్రైవేటు కార్మికులైనా గౌరవప్రదమైన జీతాలు ఉంటే వారి ద్వారా మార్కెట్లో సరుకులు కొనగలిగితే తద్వారా ఉత్పత్తి పెరిగి విదేశాల యొక్క ఎగుమతులతో నిమిత్తం లేకుండా భారతదేశం స్వతంత్రంగానే ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంది. కార్మిక హక్కులు కాపాడడం అంటే ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడం. ఈ విషయాలు వాళ్ళకి తెలియదంటే
ఏకపక్షంగా కార్పొరేట్ల కొమ్ము కాస్తూ ముందుకు పోతున్నారో కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. భారత స్వాతంత్ర పోరాట చరిత్ర ఎన్నో గుణపాఠాలు ఇచ్చింది. తాజాగా నోయిడా కార్మికులు, గురుగావ్ కార్మికులు ఒక హెచ్చరిక దేశానికి జారీ చేస్తున్నారు. అటువంటి హెచ్చరికనైనా గమనించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలా, ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోవాలని ట్రేడ్ యూనియన్స్ తరఫున జరుగుతున్న ఈ పోరాటానికి సిఐటియు ముందు వరుసలో నిలబడుతుంది. కార్మిక వర్గం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి విధానాలు మార్చుకునే వరకు ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రజానీకం కూడా కార్మిక వర్గానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పరిశుభ్రత డ్రైవ్ ను కాకినాడ జిల్లాలో మన కాకినాడ మన బాధ్యత అనే నినాదంతో నెల రోజుల పాటు అన్ని అర్బన్ స్థానిక సంస్థలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటలకే కాకినాడ నగరంలోని గాంధీ పార్క్ వద్ద ఈ క్లీన్ లైన్ డ్రైవ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్థాయి నుండి శానిటరీ వర్కర్ వరకు అందరూ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. మొదటి రోజు పనులు జోన్ 1లోని వార్డులు 40, 44, 45, 46లలో మరియు జోన్ 2లోని వార్డులు 38, 39, 41, 42, 43లలో మొదలవుతాయని వివరించారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 4 వారాల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని వారం వారం ఒక థీమ్తో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా మొదటి వారం రోడ్ల శుభ్రత మరియు గార్బేజ్ పాయింట్స్ తొలగింపు, 2వ వారం డ్రైన్లు మరియు నాలాల క్లీనింగ్, 3వ వారం హోటళ్లు, ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్ల నుండి తడి పొడి చెత్త సేకరణ మరియు ప్రాసెసింగ్, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రతను చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాము. రేపటి నుంచి ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. మన కాకినాడ జిల్లాలో మన కాకినాడ మన బాధ్యత అనే ఒక మోటోతో మన కాకినాడ నగరంలో ప్రతి వార్డ్ని కూడా మనము పరిశుభ్రత చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. దాంట్లో ప్రతి వారం కూడా ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద మనం శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అప్ టు కలెక్టర్ లెవెల్, ఫ్రమ్ కలెక్టర్, కమిషనర్, అక్కడ ఉన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ప్రతి వార్డుకి వెళ్ళి మనము ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది చేపట్టడం జరుగుతుంది. మొదటి వారం మనము చూస్తే ద ఫోకస్ విల్ బి ఆన్ రోడ్స్ మనము పూర్తిగా క్లీన్ చేయడం. ఏదైతే yellow and orange స్పాట్స్ మనము గుర్తించామో, గార్బేజ్ పాయింట్స్ గుర్తించామో, వాటిని అన్నింటినీ పూర్తిగా మనము రిమూవ్ చేయడం ఈ ఫస్ట్ వీక్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వీక్ వచ్చేటప్పటికి మనకున్న డ్రైన్స్ నాలాస్ క్లీనింగ్ అనేది 2వ వారంలో అన్ని వార్డ్స్లో, అన్ని వీధుల్లో చేపట్టడం జరుగుతుంది. 3వ వారం వచ్చేటప్పటికి ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్, మనకి రోజుకి 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే వాళ్ళని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని మనం గుర్తించడం జరుగుతుంది. ఇవి కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఏదైనా పెద్ద హోటల్, హాస్పిటల్ అయి ఉండొచ్చు, మాల్ మల్టీప్లెక్స్ అయి ఉండొచ్చు, ఆర్ రెసిడెన్షియల్ యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో 100 kg కన్నా ఎక్కువ సాలిడ్ వేస్ట్ జనరేట్ చేసే పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళు అందరినీ కూడా గుర్తించి వాళ్ళ నుంచి జనరేట్ అయ్యే తడి చెత్త, పొడి చెత్తని విడగొట్టి తీసుకోవడం, వాటిని పకడ్బందీగా మనము సేకరించి ప్రాసెస్ చేయడం అనేది మనము 3వ వారం చేపట్టడం జరుగుతుంది. గత వైకాపా పాలనలో దళితులు అణచివేతకు గురయ్యారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చిత్రహింసలకు గురి చేశారని, ఇందుకు డాక్టర్ సుధాకర్ మరణమే నిదర్శనమని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా గురువారం జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్ నందు నగర ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన N95 మాస్కులు, రక్షణ పరికరాలు లేవని గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ 2021 మే 21వ తేదీన గుండెపోటుతో మరణించారని, గత వైసీపీ పాలకులు చిత్రహింసలకు గురి చేశారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి కొట్టి తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడంతో సుధాకర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారని, వైసీపీ నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ కి నేడు నివాళులు అర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఎస్సీసీల అధ్యక్షులు అంబటి సత్యనారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవి, అనంత్ కుమార్, సీకోటి అప్పలకొండ, పెదపూడి కుమార్, పిల్లి శివకుమార్, బంగారు సత్యనారాయణ, పోలిపల్లి జగన్, ఏడిద శ్రీను, బత్తిన ఉమా, బొడ్డుపల్లి నాని,
మూడే రాజబాబు, మూర్తండ నాగేశ్వరరావు, నాగేంద్ర కుమార్, కందికృప, పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, గడ్డం పూర్ణచంద్రశేఖర్, సంగాని నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా చనిపోతే ఆ వీధంతా బంద్ చేసేవారండి, వెళ్ళనిచ్చేవారు కాదు. మా కాకినాడలో ఎక్కడైనా సరే బారికేడ్స్ కట్టేసేవారు, ఎవరు వెళ్ళకూడదమ్మా ఆ వీధులు అనేవారు ఎవరైనా చనిపోతే, ఎందుకంటే ఆ వ్యాధి మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి. అలా ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి సమయంలో వైద్యులు వైద్య సేవలు అందించారు. అందులో కూడా డాక్టర్ సుధాకర్ ఏమడిగారండి, మీ వైద్య సేవలు అందిస్తున్నాం అందరికి కూడా ఇక్కడ మాస్క్ ఇవ్వమని అడిగారండి. తప్పే ఉందండి మాస్కులు అడిగితే? ప్రభుత్వాన్ని మాస్క్ ఇవ్వమని అడిగితే తప్పండి. అడిగారండి, మీరు ఇవ్వలేదండి. ఆయన అడిగారని చెప్పి ఏం చేశారండి మీరు? 2 చేతులు వెనక్కి కట్టేసి, కాళ్ళు కట్టేసి, నడి రోడ్డు మీద మీరు చొక్కా ఉప్పేసి మాటలు అలా మాట్లాడతారు. పిచ్చోడి కింద చేశారు మీరు. పిచ్చోడు కాదు ఆయన. చెప్పాలంటే నీ ప్రభుత్వాన్ని మేలు కోల్పోయాడు ఆయన. మేలు చేయడం కోసం చెప్పాడు ఆ మాట. మాస్కులు అడిగితే మాస్కులు ఇచ్చుంటే చాలా మంది ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసిన సుధాకర్ని మీరు పిచ్చోడు అని చెప్పారు. అసలు మీరు పిచ్చోడు, మీ పిచ్చి ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజున మీది పిచ్చి ప్రభుత్వం. చెప్పాలంటే ప్రజలు అన్నారు కదా, పిచ్చోడి చేతిలో రాయి పెట్టేసినట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే పెద్దలందరూ అనేవారండి బయటికి వెళ్తే. నిజమే ఆ మాట, చాలా మంది అనేవారు. అది కూడా ప్రజావేది కూల్చినప్పుడు అండి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడేవారండి, ఏంటిది ప్రభుత్వం బిల్డింగ్ కొట్టేస్తున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు కాదే, ప్రభుత్వం ప్రజల డబ్బులతో కట్టాం, ఇదేంటి కూల్చేస్తున్నాడు బాబు, చాలా అన్యాయం ఇదేని వైసీపీ వాళ్ళు ఎక్కడైనా కనిపించి మాట్లాడేవారండి. మా ఓడు పిచ్చోడు అనుకుంటాను బాబు, ఇలా కొట్టేస్తున్నాడు ఏంటండి బాబు అనేవారండి. నిజంగా పిచ్చోడు, పిచ్చి శాస్త్రం చేశారు మీరు. వాళ్ళు చెప్తా ఉన్నారు వెళ్తా ఉంటే, ఆనాడు గారు ప్రతిపక్షం మమ్మల్ని కాపాడపోతే మా పిల్లలు కూడా చంపేసినండి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేసి. అలాంటి పాము తన పిల్లలు తినేసినట్టుగా చేస్తే కాకినాడ సిటీకి నారా చంద్రబాబు నాయుడు ఏ పిలిపించినా సరే ప్రతిపక్షం ఉండి కాకినాడ సిటీ శాసనసభ్యులు అప్పుడు కొండబాబు గారు మా పక్షాన్ని ఉంటూ ఎస్సీ బీసీలకి అందరికీ కూడా ఒక్కో విషయం చెప్పాలండి, ఈ కాకినాడ ఉమ్మడి జిల్లాలో ఒక ఎస్సీ మంత్రి ఉండేవారు, బీసీ మంత్రి ఉండేవారు. కానీ ఇప్పుడు ఇడిపోయిన తర్వాత కూడా మాకు ఒక ఎస్సీ బీసీ ఒక మంత్రి ఉన్నారంటే మాకు ఈ కాకినాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒక కొండబాబు గారు అనేది చెప్పాలా. తుని దగ్గర నుంచి ఈ కాకినాడ దాకా కూడా ఎస్సీలకు ఏ పరిస్థితులు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మేము రావడానికి ఆయనే. ఎందుకంటే ఎంతో మంది ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మమ్మల్ని ఎవరికి చేయమంటే వాళ్ళకి చేసాం. మరి మాకు అండగా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఎస్సీలకు అండగా ఉండి ఆ మరణించే వారి కుటుంబాలను ఆదుకుంటుందో, ఆర్థికంగా బలహీన మమ్మల్ని రాజకీయంగా బలహీన మమ్మల్ని బాగు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, మీరు దళితులకు మాట ఇచ్చి మమ్మల్ని భక్షించారు. ఈ రోజు ఒక డాక్టర్ అంటే జనాల్ని రక్షించే విధిలోని విధానంలో ఉంటారాయన. అలాంటి జనాలు రక్షించి ప్రాణాలు కాపాడే డాక్టర్కే రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మన 2024లో మనం ఎలా బుద్ధి చెప్పామో రానున్న రోజుల్లో నిజంగా మనం అందరం కలిపి దళితులు మీరందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకోండి. మనందరం కలిసి దళితులం అయి ఉండి మన కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోకపోతే ఇలాగే ప్రతి ఏరియాలోని ప్రతి ఓడల్లో కూడా శవాలు ఎగడం ఖాయం. కాబట్టి మనందరం కూడా దళితులకి మన ఒకటే మాట చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే మనకు బతుకుంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండబాబు గారికి మా దళిత సంఘానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైనా చేసేది ఏమైనా ఉంటే దళితులకి నమ్మకం కలగాలంటే ఏవైతే దళితులపై దాడి జరిగాయో ఆ దాడులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వెంటనే సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి ఎవరు తోట తిరుమతులు ఉన్నాడు, ఆ తోట తిరుమతులు అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల శిరోమణం చేసి మనం ఇప్పుడు అధికారులు ఉన్నాం కదా, మనం ఏం చేస్తున్నాం, ఆయనకి వెంటనే మీరు దృష్టి సారించి తన పైన అదేవిధంగా అనంతభవన్ మొన్న కేసు ఏదైతే బెయిల్ ఉందో అది క్యాన్సిల్ లోపడించాం. సుధాకర్ గారి మీద, అనురాధ గారి మీద, చీరాల కిరణ్ మీద ఎలిమెంట్ పెట్టుకోవాలి, చీరాల కిరణ్ అదేవిధంగా ఎంతో మంది మీద దాడులు జరిగాయి. వాళ్ళందరి మీద కూడా త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి యాక్షన్ తీసుకుంటే 2029లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎస్సీలందరూ కూడా నమ్మి మళ్ళీ గెలిపిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని కలగజేసిన కాకినాడ టౌన్ ఎస్ఎస్ఎల్ అధికారులకు అదేవిధంగా కొండబాబు గారికి నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును.
అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలోనికి స్వాగతం. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలైనా చేస్తారని వైసీపీ ఓటర్ల తొలగింపు జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ కమిటీ సభ్యులు ఓటర్ లిస్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పిఠాపురం నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం పిఠాపురం బైపాస్ రోడ్డునున్న అనిశెట్టి బుల్లబాయిరెడ్డి కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, జిల్లా పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, విప్పత్తి వేణుగోపాలరావు, బీవీఆర్ చౌదరి, వాసంశెట్టి జమీల్, వమ్మి రఘురాం హాజరయ్యారు. ముందుగా బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ లిస్టుపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ గ్రామ సర్పంచ్లను దాడిశెట్టి రాజా చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం దాడిశెట్టి రాజా, వంగగీత విశ్వనాథ్ ప్రసంగించారు. ఈ ప్రభుత్వం చూస్తే కోటం ప్రభుత్వం చూస్తే ఏ ఒక్క పథకం ఇవ్వక ఇచ్చిన పథకాలు లిఫ్ట్ చేసి మరి ఎన్నో రకాల ఇబ్బందుల్ని, ఆడపడుచుల్ని, యువకుల్ని, మరి అదే విధంగా కార్మికుల్ని, నిరుద్యోగుల్ని కూడా నిరాశపరిచిన ప్రభుత్వం. అయినప్పటికీ కూడా మేము చాలా చేసామని అబద్ధాలు చెప్పే ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచు. ఎన్నికలు అయిన అనంతరం మూడవ రోజు నుంచే నా కుటుంబ సభ్యులు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్ గారి మీద ఉన్న గౌరవంతో, ఈ ఆడపడుచు గారి మీద ఉన్న అభిమానంతో ఇచ్చిన ప్రోగ్రాం అన్ని సక్సెస్ చేసిన ఘనత ఈ కుటుంబ సభ్యులందరికీ. సమావేశాలు ప్రసంగాల సమావేశం కాదు, ఇది పూర్తిగా ఓటర్ లిస్టు సవరణ మీద వివరణ ఇచ్చే కార్యక్రమం మాత్రమే. అందరూ కూడా ఇందులో పూర్తిగా లేజర్లు మాత్రమే ఉంటారని కాదు. ఈ హాల్లో మన టైంలో చేయలేదు వచ్చింది, కాంబినేషన్ వచ్చింది, ఇప్పుడు రావట్లేదన్నా అందరూ కొనుక్కుంటున్నారు. ఒకరికి వెళ్ళిపోతున్నాయి డబ్బులన్నీ చెప్పేసి రాష్ట్రంలో ఉన్న డబ్బు అంతా తెలిసి ఒకరికి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు అన్నారు. తప్పమ్మా అనకూడదు. టైం ఉంది కదా, ఖచ్చితంగా నీకు 1500, నీకు 1500, నీకు 18,000 అన్నాడు కదా. అంతా కంగారు పడు, ఒకరికేమీ వెళ్ళిపోవట్లేదు. మనం అపోహ పడుతున్నాం, కానీ చేయకపోతే మనం నిజం అనుకున్నాం. ఒకవేళ కాంప్లెక్స్ ఇవ్వకపోయినా ఏది ఇవ్వకపోయినా అది నిజం అనుకున్నాం. ఒకరికి వెళ్ళిపోతున్నాడు డబ్బు అంతా. కొంతమంది ఏదో వచ్చేస్తున్నారు, అనుభవపడుతున్నారు. డబ్బు అంతా పిఠాపురం వచ్చేస్తుంది, ఈ కాంప్లెక్స్ డబ్బు చేయరు డబ్బు అంతా అని చెప్పి ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుభవపడుతున్నారు. అదేం కాదు, ఖచ్చితంగా చేస్తారు. జగనన్న కష్టకాలంలో కూడా 9 హామీలు అమలు చేశాడు. ఇలా సూపర్ 6 కదా ఇచ్చాడు, 6 చేస్తారో అని చెప్పేసి నేను సబ్జెక్ట్ వచ్చాను అనమాట. చిన్న అపోహ అయితే ఉంది ఈ రాష్ట్ర ప్రజల్లో. ఈ సంక్షేమ పథకాలు, ఈ చేయూతలు ఇవన్నీ కూడా ఎవరో ఒకరే కోట్లేకపోతున్నాయని అపోహ ఉంది. అది ఖచ్చితంగా రివీల్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మీ నియోజకవర్గం అయితే నిలబడుతుంది. టెంట్ హౌస్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ యజమానుల సంక్షేమం కోసం కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ అండ్ సిస్టమ్ యజమానుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర సెటిబలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల బాలాజీ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ యజమానుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘం నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా ఎక్కల ప్రసాదరావు, దొంతికుత్త కాశీ విశ్వనాథ్, ప్రెసిడెంట్గా నారాయణదాస్, సెక్రటరీగా కొప్పిశెట్టి నాగేశ్వరరావు, ట్రెజరర్గా పేరి పవన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నడికట్ల లోవరాజు, జాయింట్ సెక్రటరీగా రామరాజు డోకిబుర్రా, జాయింట్ ట్రెజరర్గా రెడ్డి సత్యబాబు, న్యాయ సలహాదారుగా ఎన్ రోజారాణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మచర్ల వేణుబాబు, చిన్న శివిరాం, ఎడ్లపల్లి వేణునాథరావు, బద్ది సత్యబాబు, దయ్యాల రమణబాబు, దత్తుర్తి శ్రీను, చెక్క నారాయణరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ యజమానుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నారాయణదాస్, వైస్ ప్రెసిడెంట్ నడికట్ల లోవరాజు మాట్లాడుతూ 3 విభాగాలను ఏకం చేసి రిజిస్టర్ బాడీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. టెంట్ హౌస్ అండ్ ఫంక్షన్ మెటీరియల్ అండ్ సౌండ్ సిస్టమ్
ఇవన్నీ కలిపి లైటింగ్ మరియు ఈ 3 సంఘాలు కలిపి ఒక సంఘంగా ఏర్పడి ప్రజలకి అందుబాటులో ఉంటూ, అలాగే వీరు కూడా వీరి సమస్యలు ఏమైనా ఉన్నా సమిష్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ అధ్యక్షులుగా ఎక్కల ప్రసాద్ గారు నాగార్జున సప్లైస్, అలాగే వీరిని నారాయణ దాస్ గారిని ఇక్కడ ప్రెసిడెంట్గాను ఎన్నుకోవడం జరిగింది. అలాగే టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. సెక్రటరీగా నాగబాబు, అలాగే ట్రెజరర్, అలాగే వివిధ జిల్లాల వివిధ మండలాల నుంచి వచ్చిన టీం చాలా ఉన్నారు. లావరాజు గారు కానివ్వండి, అలాగే ఇంకా ఉన్నారు, టీం అంతా ఉన్నారు, ఈసీ మెంబర్స్ అందరూ కూడా. వీరందరూ సమిష్టిగా కృషి చేసి ఏదైతే మన టెంట్ హౌస్, ఈ లైటింగ్, ఇవన్నీ వీళ్ళకి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి సంబంధించి మంచిగా ఆలోచనలో పెట్టుకుని అది ప్రభుత్వానికి అవసరమైతే ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ అన్ని సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వారందరికీ నా తరపు నుంచి నేను వారికి ఏ రకమైన సహకారం కావాల్సిన అందించగలనని తెలియజేస్తూ, వీరికి వీళ్ళల్లో కొంచెం పూర్వున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి సహకారం అందించేటట్టు మన లోకల్ ఎమ్మెల్యే గారిని, కొండబాబు గారిని, అలాగే నానాజీ గారిని కూడా కలిసి వీరు వారి తరపున ఈ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. నమస్కారం అండి. పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు మా జిల్లాలోని టెంట్ హౌస్ లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్ వ్యాపారుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇప్పటి వరకు ఎవరికి వారు విడివిడిగా ఉన్న మేమంతా ఇకపై ఒకే కుటుంబంగా జిల్లా అసోసియేషన్గా ఏర్పడ్డామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒక మాట ఒక బాట. వ్యాపారుల శ్రేయస్సు, కార్మికుల సంక్షేమం మరియు కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే మా అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ మధ్య ఎలాంటి ధరలు తారతమ్యాలు లేకుండా ఒకరిని ఒకరు ఆదుకుంటూ వ్యాపారాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ ఐక్యతకు జిల్లాలోని వ్యాపారులందరూ మద్దతు తెలపాలని కోరుతున్నాను. అసోసియేషన్కి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మరి టెంట్ హౌస్, లైటింగు, సౌండ్ 3 కలిపిన దానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఇందులో ఉన్నానండి. ఏంటంటే ఇప్పుడు మనం చేసుకున్న ప్రయత్నం ఏంటంటే ఒకరి మీద ఒక వివాదాలు రాకూడదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఒకే మాట ఒకే బాటగా ఉండాలన్న ఉద్దేశంతో టెంట్ హౌస్, లైటింగు మరియు సౌండ్ కూడా కలిపికట్టుగా ఉండాలని, ఒక మాట మీద వెళ్ళాలని, ఏదన్నా కూడా మనం గవర్నమెంట్ నుంచి కానీ ఏదన్నా కూడా సమస్య వచ్చినా ఏమొచ్చినా సరే మనం ఒక్కరిగా ఎదిరించలేని ముగ్గురు కలిసి ఎదిరించగలిగే, ఏదన్నా తెచ్చుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు తెచ్చుకోవాలన్నా సరే కలిసికట్టుగా ఉంటే సాధించగలమని ఉద్దేశంతో ఈ రోజున వీళ్ళందరినీ కలుపుకొని ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకున్నాం. మేము ఇక్కడ నుంచి కరోనా తర్వాత అందరికీ కూడా అన్ని గవర్నమెంట్లు అన్నీ చేసింది, కానీ మాకంటూ టెంట్ హౌస్ కానీ లైటింగ్ కానీ చాలా వరకు లాస్ అయిపోయి ఉన్నాం. ఏమి కూడా మనకి గవర్నమెంట్ ద్వారా ఏ పథకం కానీ ఏది కూడా ఏ సాయం కూడా అందలేదు మాకు. కానీ ఇక్కడి నుంచి అయినా సరే మేము కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఏదైనా సాధించడానికి ముందుకు వెళ్తామని అనుకుని ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాలేయం మార్పిడి వంటి ప్రాణరక్షక చికిత్స అందుబాటులోకి రావాలంటే అవయవ దానంపై అవగాహన పెరగడం చాలా అవసరమని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు పి పాదసారథి అన్నారు. అధిక స్థాయి కాలేయ వ్యాధులు, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు కాలేయ మార్పిడితోనే ప్రాణరక్షణ చికిత్స అని వైద్యులు పాదసారథి పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్ర, ఎగ్జిక్యూటివ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫీజిబిలిటీ అవుతుందన్నమాట. కనుక డొనేట్ చేద్దాం అనుకున్న వ్యక్తి యొక్క లివర్ యొక్క హెల్దీనెస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా, అదేవిధంగా వాళ్ళ లివర్లో కొవ్వు లేకుండా మంచిగా హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు, బేసిక్ టెస్టులు అంటే లిపిడ్ ప్రొఫైల్ అవనివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ని లేదంటే HbA1c అంటే వాళ్ళలో డయాబెటీస్ ఏమైనా ఉందా లేదా అని కొన్ని బేసిక్ రక్త పరీక్షలు చేసి వాళ్ళ యొక్క లివర్ క్వాలిటీ బాగా ఉందా లేదా అని తెలుసుకుంటాం అన్నమాట. ఒకసారి లివర్ క్వాలిటీ బాగానే ఉన్నది అని మనం తెలుసుకున్న తర్వాత డొనేట్ చేయడానికి సరిపడా సైజు లివర్ ఉందా లేదా డొనేట్ చేసే వ్యక్తికి అని తెలుసుకోవడానికి మనం కొన్ని స్కాన్లు చేస్తాం. అంటే సిటీ స్కాన్ అని కానీ లేదా MRI అని కానీ కొన్ని స్కాన్లు చేస్తాం. ఆ స్కాన్లో డొనేట్ చేయడానికి తగ్గ సరిపడా లివర్ ఉన్నది అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనం వాళ్ళని డొనేట్ చేయడానికి ఫిట్గా కన్సిడర్ చేసి ఫర్దర్గా మనం లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం అన్నమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే డొనేట్ చేసిన వ్యక్తికి ఏమైనా హామ్ ఉంటుందా, లేదంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డొనేట్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా పబ్లిక్కి ఒక వచ్చే డౌట్ అనమాట. డొనేట్ చేసే వాళ్ళకి కూడా అది పెద్ద సర్జరీనే, చిన్న సర్జరీ ఏం కాదు. బట్ సర్జరీ అయిన తర్వాత ఇనీషియల్ ఒక 2-3 మంత్స్ కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 2-3 మంత్స్ తర్వాత
దే విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అంటే సర్జరీకి ముందు ఎటువంటి ఏదైనా పని చేసుకున్న టీచర్ వ్యక్తి కానీ ఎట్లా ఏ వర్క్ అయితే చేసుకున్నారో ఆ నార్మల్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. ఇది డోనార్కి సంబంధించి. రిసిపియంట్కి సంబంధించి అంటే ఎవరైతే పేషెంట్ ఉంటారో అంటే ఆర్గాన్ తీసుకుంటారో వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అందరికీ జనరల్గా వచ్చే డౌట్ ఉంటుందన్నమాట. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయినటువంటి ప్రతి పేషెంట్కి కూడా మనం కొన్ని స్పెషల్ మెడికేషన్స్ పెడతాం. వాటిని ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు అనమాట. అంటే మనం పెట్టిన అవయవం మంచిగా పనిచేయడానికి వాడే మెడికేషన్స్ అనమాట. ఈ మెడికేషన్స్ మాత్రం వాళ్ళ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు బీపీ ఉన్నా లేదంటే షుగర్ ఉన్నా మన లైఫ్ లాంగ్ ఎట్లా అయితే మెడిసిన్స్ వాడతామో అదేవిధంగా ఈ ఇమ్యూనో సప్రెసెంట్స్ అనే మెడికేషన్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మెడికేషన్స్ తప్ప వేరే స్పెషల్ మెడికేషన్స్ అంటే ఏమి ఉండవు. అదేవిధంగా ఒక 3 to 4 months కొంచెం స్పెషల్ కేర్ అనేది అవసరం అవుతుంది. తర్వాత వాళ్ళు కూడా రొటీన్ లైఫ్ అంటే సర్జరీకి ముందు ఎటువంటి ఏదైనా వర్క్ చేసుకునేటట్టు ఎనీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఎటువంటి వర్క్ అయినా సరే వాళ్ళు ఒక 3 to 4 months తర్వాత దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ అనమాట. ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి జనాలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఇంతవరకు అసలు ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం అవుతుంది, లివర్ పాడైపోవడానికి గల కారణాలు తెలుసుకున్నాము. ఇంకన్నా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడానికి జనరల్ పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంటే లివర్ పాడవకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి. అందరికీ తెలిసిందే మద్యపానం సేవించకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్గా వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒబెసిటీ వల్ల లివర్ పాడవడం, నాష్ రిలేటెడ్ అంటామన్నమాట. అంటే లివర్లో ఎక్కువ కొవ్వు చేరుకుపోవడం అనమాట. దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన హైట్కి తగ్గ కన్నా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాం అనుకోండి. సపోజ్ యూజువల్గా నా హైట్ ఒక 170 centimeters అనుకుంటే నా ఐడియల్ వెయిట్ షుడ్ బి 70 kgs. అట్లా కాకుండా 70 కన్నా ఎక్కువ ఉన్నాను, ఒక 80 kgs 90 kgs ఉంటే మన హైట్కి తగ్గ ఐడియల్ వెయిట్కి రావడానికి వెయిట్ రిడక్షన్ అనేది చేయాలన్నమాట. ఆ వెయిట్ రిడక్షన్ ఎట్లా చేస్తాం? ఒకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఫుడ్ ఇంటేక్ అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనమాట. ఎటువంటి జాగ్రత్తలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మన అందరికీ తెలిసిందే. వైట్ అంటే షుగర్ ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ, లేదంటే రైస్ ఐటమ్స్ కానీ, మైదా ఐటమ్స్ కానీ, ఇట్లా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యి మన లివర్ పాడే అవకాశం ఉంటుంది. కనుక కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ డైట్స్ అంటే మనకు పల్సెస్ అంటే రాజ్మా అంటారు, అన్ని రకాలటువంటి పప్పు దినుసులు, అట్ ద సేమ్ టైం మన వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సలాడ్స్ అంటాం చూడండి. అట్లా ప్రోటీన్స్ అండ్ సలాడ్స్ ఎక్కువ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ ఒక 15 to 20 minutes రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తూ, ముఖ్యమైన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్. యూజువల్గా ఇప్పుడు అందరూ ఏంటంటే 9 to 10. ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం ఎలా ఉండాలో చూపిస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల స్పందన లభిస్తుంది. శుక్రవారం నిర్వహించిన 53వ వారపు ప్రజా దర్బార్లో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజల ఎండవేడిని సైతం లెక్క చేయకుండా హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావులు స్వీకరించి ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, సీనియర్ నాయకులు నులుగుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డ్, ఉపాధి వంటి వివిధ అంశాలపై అనేక అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ఈ అర్జీలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, దేవ్ వెంకన్న, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, రావుదేం సీతయ్య దొర, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యను ఇక్కడికెక్కడే పరిష్కారం చేసి ఉన్నాయంటే అటువంటి పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి ఇంతేకాదు కొన్ని అయితే మాత్రం పరిష్కారం కాని ఉంటే మాత్రం అవి కన్సెంట్ సంబంధించిన అధికారులకు పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ అది అయిందా లేదా అనేది మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి చేయించడం జరుగుతుంది. ఈ రకంగా సమస్యలు అనేది ఎక్కువగా ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, అలాగే పెన్షన్స్ కానీ, అలాగే చాలామంది చదువుకుని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అటువంటి వారి గురించి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. దానికి వచ్చిన వారికి ఏదో రకంగా సమస్య పరిష్కారం అవడానికి పరిష్కారం చేయడం జరుగుతుంది. మరి ఇంతేకాదు మనకి ఈ నెల 27, 28, 29లో మహానాడు కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ మహానాడు కార్యక్రమాన్ని
మన మోడీ గారి యొక్క పిలుపు మేరకి ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకుండా చిన్నగా చేయమంటే దీన్ని డిజిటల్ రూపంలో డిజిటల్ కార్యక్రమం అక్కడ మన హెడ్ ఆఫీసులో చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన కాకినాడలో సానా సతీష్ బాబు యొక్క డైరెక్షన్లో ఆయన యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు 27, 28 తారీఖుల్లో డిజిటల్ కార్యక్రమం కూడా ఇక్కడ ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా కాకినాడ రూరలే కాదు, ఈ పార్లమెంట్కి సంబంధించిన అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. సిద్ధార్థనగర్, జయేంద్రనగర్ కాలనీ సామాజిక స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్ యార్డ్స్ నిర్మించాలని సిద్ధార్థనగర్, జయేంద్రనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు డిమాండ్ చేశారు. కాకినాడ సిద్ధార్థనగర్ లో గల బసవ ప్రభాకరరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవ ప్రభాకరరావు మాట్లాడుతూ తమ కాలనీ సామాజిక స్థలాలు అన్యాక్రాంతం కాకుండా వాటిలో నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించడం జరిగిందని చెప్పారు. మేము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి ట్యాక్స్ తీసుకోవాలని చెప్పి కోరాం. ఇంతవరకు స్తంభాలకి డబ్బులు కట్టాలి అని చెప్పారు, అలాగే కట్టాం. తర్వాత మున్సిపాలిటీ వారు బిల్డింగ్ కడదామని ప్రయత్నం చేస్తే వారు ఏమన్నారంటే, మీరు గిఫ్ట్ డీడ్గా మీ కాలనీలో ఉన్నటువంటి 55 మంది బిల్డింగ్స్ తప్ప మిగిలిన స్థలాలు 2 పార్కులు, కాలిబాటలు, 2 మార్కెట్ యార్డ్స్ కూడా మాకు రాసివ్వాలని గిఫ్ట్ డీడ్ రాసిమ్మని అడిగితే గిఫ్ట్ డీడ్ కూడా రాసివ్వడం జరిగింది. అప్పుడు కానీ మా డెవలప్మెంట్స్ కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్కి మా ప్రక్కనే 2 సైట్లు, జయేంద్ర నగర్ ప్రక్కన 2 సైట్లు, మొత్తం 4 సైట్లు కలిసి షాపింగ్ కాంప్లెక్స్గా వదిలేయటం జరిగిందండి. ఆ వదిలేయటం జరిగితే ఇప్పటివరకు కూడా మేమేమంత పట్టించుకోలేదు. ఇక మున్సిపాలిటీలో ఉంది కదా అని దాన్ని ఎవరో అనాథరైజ్డ్గా వచ్చేసి దాన్ని గోడలు కట్టేసి ఆక్యుపై చేశారు. దాని గురించి వెంటనే నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా తెలియపరచడం జరిగిందండి. ఇప్పుడు నేను మన కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేద్దామని పెట్టుకున్నాం. ఆ 4 స్థలాలు చాలా పెద్దవండి, కాంప్లెక్స్ కట్టాలి అని నేను దాంట్లో డిమాండ్ చేస్తున్నాం. కట్టి రైతు బజార్ కానీ లేక కూరగాయల మార్కెట్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంలో మేము ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కాకినాడ నగరంలో బర్మా కాందిశీకల ఆడపడుచుగా ఆరాధ్యనీయమైన త్రిదేవి స్వరూప శాకాంబరీదేవి స్వరూపం శాకాంబరీదేవి మందిరాన్ని ప్రతినిత్యం అందరూ దర్శించుకునే విధంగా బయట ప్రాంగణంలో పునర్నిర్మాణం పనులకు పూనుకోవడం అత్యంత శుభ పరిణామమని స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. రైతు బజార్ వెనుకొన్న బర్మా కాలనీ కాందిశీకులకు చెందిన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులపై సొసైటీ అధ్యక్షుడు కోలా ఎల్లారావు సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యాన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు గత వారం గ్రీవెన్స్లో దాఖలు చేసిన వినతిపై అధికారులను ఆదేశించడం వలన కమ్యూనిటీ హాల్కు అవసరమైన టాయిలెట్స్, బాత్రూంలు, డాబా మీదకు మెట్లు, హాల్ లోపల థర్మోకూల్ సీలింగ్ పనులు చేపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాందిశీకుల కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారన్నారు. గణపతి పీఠం మంగళాశీసులతో కాందిశీకుల ఆడపడుచు శాకాంబరీదేవి విగ్రహానికి కమ్యూనిటీ హాల్ బయట పూలే విగ్రహం పక్కన ప్రత్యేక మందిరం ఏర్పాటు చేసి అందరూ దర్శించుకునే విధంగా పునఃనిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. శాకాంబరీదేవిని పూజించడం వలన క్షామం నుండి విముక్తి, ధాన్య సంపద, సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు. సుగ్గు కృష్ణ, ఇళ్ల బాపూజీ, రేవూరి శ్రీరామాంజనేయులు, బీరా చిన్నరాజు, డెంకాడ మోహన్, బాబ్జీ పాల్గొన్నారు. బర్మాకాలీలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోపల ప్రాంగణంలో ఈ శాకాంబరీదేవి అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి అందరూ దర్శించుకునేటువంటి విధంగా ఉండేటువంటి వాతావరణంలో, అంటే ఈ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఆ యొక్క ఆగ్నేయ దిశ ఏదైతే వస్తుందో ఆ దిశలో ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని, శాకాంబరీదేవి విగ్రహాన్ని అందరూ కూడా ప్రతినిత్యము దర్శించుకునేటువంటి వాతావరణంగా మందిరం ఏర్పాటు చేసి ఈ కమ్యూనిటీ హాలు ఆధునీకరణలో భాగంగా ఈ పనులు చేపడుతున్నటువంటి ఈ సొసైటీ సభ్యుల్ని భోగి గణపతి పీఠం ప్రత్యేకంగా అభినందిస్తోంది. పరాశక్తి స్వరూపమైనటువంటి శాకాంబరీదేవి అంటే
కరువు కాటకాల నుంచి కాపాడి సర్వ సుఖాలని, సిరి సంపదల్ని, ధాన్యాన్ని అందించేటువంటి మాత శాకాంబరి. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఆ బహుళ పుష్య పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ఈ శాకాంబరి దేవికి ఆరాధన చేసుకోవడం వల్ల సర్వశుభాలు జరుగుతాయి. అమ్మవారు ఆలయం ఉండిపోయింది. దానికి కొంచెం ఇబ్బందికరం ఉన్న వల్ల ఈ ఆలయాన్ని బయటికి మార్చడానికి మా సొసైటీ వాళ్ళందరం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. అమ్మవారిని బయటికి మార్చి అక్కడ మార్చడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని, అమ్మ ఆశీస్సులు మా అందరి మీద ఉంటాయని, దీనికి సహకరిస్తున్న భోగి గణపతి పీఠాధిపతులు శ్రీ దోసపూర్ రమణరాజు గారికి మా ఆలయ కమిటీ తరఫున, మా విఘ్నేశ్వర ఆలయ కమిటీ తరఫున, అలాగే మా బర్మా కాన్సికల్ సొసైటీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క కమ్యూనిటీలోని మరుగుదొడ్లు, మెట్లకి సంబంధించిన కార్యక్రమాలన్నింటికి కూడా మేము అడిగిన వెంటనే స్పందించి మాకు సహకారం అందిస్తున్న కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారికి మా బర్మా కాలనీ తరఫున. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేసవి హీట్ వేవ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచన. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేది ఎన్సీసీ. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్కే ప్రసాద్ స్పష్టం. కలెక్టరేట్లో 24/7 పద్ధతిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కాకినాడలో మెడికల్ రిప్లు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.